పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఇవాళ మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను సభ ముందు ఉంచుతారు. రేపు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. ఇదే విషయంపై ఆల్ పార్టీ మీటింగ్ క్లారిటీ ఇచ్చింది. దాంతో పాటు మరో 16 బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వక్ఫ్ చట్టంలో మార్పుల కోసం మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి లోక్సభ స్పీకర్కు అందించింది. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులు కూడా ఈ సెషన్లోనే పాస్ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు 2 విడతల్లో జరుగుతాయి. తొలి విడత జనవరి 31 నుంచి మొదలై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక సెకండ్ సెషన్ మార్చి 10న మొదలై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సహా విపక్షాలు అన్ని సమస్యలను లేవనెత్తేందుకు సిద్దమయ్యాయి. మహాకుంభమేళా తొక్కిసలాట, వీఐపీ కల్చర్, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కచ్చతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించనుంది. దీంతో ఈ పార్లమెంటు సమావేశాలు కూడా వాడివేడిగానే సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, మరి కొద్దిసేపట్లో సరిగ్గా 11 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులను ఉద్దేశించి కొత్త పార్లమెంటు భవనంలోని లోక్సభలో తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ఏ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉన్నటువంటి సవాళ్లు ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి అన్న అంశాన్ని స్పష్టంగా రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పేందుకు వీలుంది. అదేవిధంగా గత శీతాకాల సమావేశాలు చాలా నిరసనలు, హోరం, అదేవిధంగా ప్రతి నిరసనల మధ్య పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. అయితే ఈ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయా లేదని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇటీవలనే ప్రయాగరాజులో ఉన్నటువంటి కుంభమేళలో దాదాపు చాలా మంది చనిపోయినట్టుగా ఉంది. అదేవిధంగా వాస్తవంగా ఎంతమంది చనిపోయారన్న అంశంపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో పాటు ఇతర అనేకమైనటువంటి అంశాలపై కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసేందుకు, అదేవిధంగా నిరసన చేసేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా తన ముందు దాదాపు 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. కొన్ని చట్టాలకు సవరణలు కూడా చేయబోతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ చట్టాలు, అదేవిధంగా వక్ఫ్ సవరణ బిల్లు పూర్తి స్థాయిలో దానిపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. కొన్ని ప్రతిపాదనలు, మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. కొన్ని సవరణలు చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం దీన్ని వక్ఫ్ సవరణ బిల్లును ఈ సమావేశాలలోనే దాన్ని ఆమోదింపు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో సరిగ్గా సమావేశాలు జరిగితేనే ఈ చట్టాలని కూడా ఈ బిల్లులన్నీ కూడా చట్టరూపం దాల్చేందుకు అవకాశం ఉంది. దాదాపు 16 చట్టాలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ చట్టం కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి చట్టాన్ని చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ప్రభుత్వం ముందు కొన్ని ఎజెండా ఉంది. ఈ అంశాన్ని నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం వివరించింది. అయితే ప్రతిపక్ష అంటే అన్ని పక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా తమకు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్రాలకు చెందినటువంటి అంశాలు ఉన్నాయి, వాటికి కూడా చర్చ జరిగేందుకు అవకాశం ఇవ్వాలి, కొంత సమయాన్ని కూడా కేటాయించాలని చెప్పి గట్టిగా కూడా కోరటం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా దానికి వీలును బట్టి అవకాశం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ సమావేశాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు దాదాపు 9 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ 9 రోజుల పాటు కూడా మరొక సరిగ్గా జరిగితేనే ప్రభుత్వం యొక్క ఎజెండాను పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ రోజు భారత రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వే, భారత ఆర్థిక సర్వే సంబంధించి కూడా పత్రాన్ని కూడా విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఈ పత్రంలో కూడా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఆర్థికమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో దానిపై ఒక వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉంది ఈ పత్రంలో. అయితే
ఈ రోజు ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత చూచాయిగా భారత ప్రజలకు పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంది. ఏ రకంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మొదటి సవాళ్లు ఏంటి అన్న అంశంపై కూడా ప్రభుత్వం మొదటి సవాళ్లు ఏంటి అన్న అంశంపై కూడా ఆర్థిక సర్వేలు పూర్తి స్థాయిలో వివరించేందుకు అవకాశం ఉంది. ఇకపోతే రేపు ఉదయం 11 గంటలకు భారత అటు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా ప్రవేశపెట్టుతున్నారు. ఆ తర్వాత దానిపై వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత సోమవారం నుంచి భారత రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో కూడా చర్చ జరిగిన తర్వాత ఏ రకంగా దీనిపై ప్రతిపాదనలు చేస్తారు, అదేవిధంగా బడ్జెట్ ఎలక్షన్స్ వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశాలు అంటే 2 విడతలుగా జరగబోతున్న ఈ సమావేశాలు తొలి విడత ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు, ఆ తర్వాత రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు కూడా దాదాపు 27 రోజుల పాటు మొత్తంగా 2 విడతల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. చూడాలి, శీతాకాల సమావేశాలు ఏమాత్రం కూడా సజావుగా సాగలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎజెండాను ఏ రకంగా అమలు చేసేందుకు అవకాశం ఉంది, బిల్లును ఏ రకంగా ఆమోదింప చేసుకుంటుంది, ప్రతిపక్షాలు ఏ రకంగా సహకరిస్తాయన్న అంశంపై వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.